చదివించినాము, వాడు మేనేజర్ అయ్యిండు, లేకపోతే ఇంజనీర్ అయ్యిండు, చదువుతున్నాడు అనే కామన్గానే ఉంటుంది. కానీ నా స్టూడెంట్ ఒక మేనేజర్ అయినా, ఒక జడ్జి అయినా, ఒక అసిస్టెంట్ మేనేజర్ అయినా అని అన్నప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది టీచర్స్కి, వాళ్ళ పిల్లల కంటే కూడా వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, మరి మీరు అట్లా ఉన్నందుకు. తర్వాత మన ఈ పాఠశాలలో పనిచేస్తూ ఉంటే ఏ క్లాస్ ఖాళీగా ఉంటే ఆ క్లాస్లో పోయి ఏదో ఒకటి సైన్సా మ్యాథ్సా ప్రాక్టీస్ చెప్పడం రొటీన్గా ఉంది. ఇప్పటికి కూడా సార్ నేను హెడ్ మాస్టర్గా ఉన్నా కదా, వచ్చి మండలంలో ఉన్నాను. మన తిరుపతి యాదవ్ గారికి తెలుసు, నాగపల్లిలో 2 టర్మ్స్ చేశాను, జూలపల్లిలో కూడా కుమార్, వీళ్ళందరికీ కూడా తెలుసు. నేను ఈ మండలంలో ఉండి మళ్ళీ ఇదే మండలంకి నేను హై స్కూల్ హెడ్ మాస్టర్ రావడం సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న పనిచేసిన టీచర్స్ అందరూ కూడా నాకు తెలుసు. మరి రాయబో సార్ కూడా, సార్ నేను ఇదివరకు ఇట్లా పనిచేశాను, ఇప్పుడు వస్తా అంటే వద్దనే లేదు సార్, చాలా సంతోషం, మీరు వచ్చి మీ సేవలు కొనసాగించండి అని చెప్తున్నాను. ఇప్పటికి కూడా సార్ ఇక్కడ క్లాసులు తీసుకుంటున్నాడు. మరి రాయబో సార్ గారిని మాట్లాడవలసిందే కోరుచున్నాను. గౌరవ అధ్యక్షులు మా ఎంఈఓ గారు మరియు మా స్కూల్ యొక్క ప్రధానోపాధ్యాయులు గారికి, మరియు జీవన్ రావు సార్ గారు, మా శ్రీమతి వారు మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు. వాళ్ళు మాత్రం ఎప్పటికి కూడా సలహాలు ఇస్తూనే ఉంటాడు. మమ్మల్ని మరొకరు ఫోన్ చేస్తే నమస్కారం సార్ అంటాడు పేరు, ఎందుకంటే ఫీల్ అయి ఉంది కాబట్టి ఎప్పటికది 30 సంవత్సరాల అనుబంధంగా అప్పుడు కూడా. అదేవిధంగా నేను కట్కూరులో పనిచేసిన రాజనారాయణ సారు, శ్రీమతి వారు గట్ల ముల్కనూరులో పనిచేసింది. వాళ్ళు నేను అక్కడనే పనిచేసిన వాళ్ళ దగ్గర. నేను కూడా బిఏ వరంగలే, వాళ్ళు బిఏ వరంగలే, పోలికలు సమానంగా ఉన్నాయి. అయితే వారు ఎక్కడి నుంచో మారుమూల నుంచి వచ్చి ఫీల్ అయ్యింది కదా, కానీ వాళ్ళు నాకు వచ్చినప్పటి నుండే ఎందుకో కానీ చాలా ఆత్మీయత ఏర్పడ్డది వాళ్ళ ఇద్దరితో. నాకు ఎంత అంటే అంత అనుబంధంగా ఏర్పడ్డది. ఎప్పుడు కూడా మేమిద్దరం కలుసుకుంటే, రాజనారాయణ సార్ నేను శ్రీమతి కలుసుకుంటే, మీరు ఏం మాట్లాడుతున్నారు మా గురించి, స్టాఫ్ గురించి అని మాట్లాడుతున్నారు అనుకునేవాళ్ళు. మేమిద్దరం మాట్లాడుతుంటే అంత ఆత్మీయత మాలో ఏర్పడ్డది. శ్రీమతి రమా విజయలక్ష్మి వరంగల్ పాఠశాలలో రిటైర్ అయినప్పుడు కూడా నాకు చెప్పారు, కానీ అప్పుడు అనుకోకుండా పోలేదు. నేను చాలా బాధపడ్డా పోనందుకు. పోవాలని అనుకున్నా, కానీ ఎందుకో కానీ అనుకూలించలేదు. అదేవిధంగా మన భార్గవ సారు చాలా చిన్నప్పటి నుండి ఆయన విద్యకే అంకితం అయిపోయాడు. మొత్తం విద్యాదానమే, చిన్నపిల్లల నుండి. మూర్తి పాఠశాలలో చిన్నపిల్లల నుండి స్టార్ట్ చేస్తే వారే అసలు ఫౌండేషన్, మూర్తి విద్యాలయానికి ఫౌండేషన్ అంటే భార్గవే. ఆ విధంగా చిన్న పసిపిల్లల హృదయాల్లో తెచ్చుకుపోయాడు. ఆ తర్వాత ఎదిగి 10వ తరగతికి మ్యాథమెటిక్స్ కూడా చెప్పాడు. ఇక్కడ మా స్కూల్లో ఉంటే అక్కడ పోయి వారి దగ్గరనే చదువుకునేది మ్యాథమెటిక్స్. ఆ విధంగా ఇప్పుడు తర్వాత ప్రైవేట్ స్కూల్లో కూడా చెప్పారు. ఇప్పుడు జమ్మికుంటలో ప్రిన్సిపాల్గా, ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడు. కాబట్టి వారు చాలా అభినందనీయులు, బాగా ఎదిగారు. ఇప్పుడు ఆంగ్లేయం చెప్తున్నాడు. వారికి కూడా నా అభివందనాలు, ఆశీస్సులు. అదేవిధంగా విద్యార్థులు ఈ అపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము, ఆనంద సమ్మేళనము, రమణీయ సమ్మేళనానికి, తర్వాత కమనీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా కనుపాపలైన విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. అదేవిధంగా నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. నేను అసలు ఫస్ట్ నన్ను ఎక్కడ వారేసానంటే కట్కూరులో, వీరి ప్రాంతంలోనే. కట్కూరు నుండి వేరువెల్లి, మూలసాల, పొట్ట్యాల, అంతర్గాం, రామగుండం, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. మొత్తం 36 సంవత్సరాలు పనిచేశాను. 36 సంవత్సరాలలో 19 సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేసిన. అంటే 10వ తరగతి బ్యాచ్లో 19 పోయినాయి నా చేతి నుండి. అయితే అప్పుడు పోయిన తర్వాత మళ్ళీ రిటైర్ అయిన తర్వాత 1980లో వచ్చాను, 99లో రిటైర్ అయినాను. 1988లో వచ్చాను, 99లో రిటైర్ అయ్యాను. మళ్ళీ తర్వాత సారు మన
పూజనీయులు, నాకు చాలా మంచి సూచనలు ఇచ్చినటువంటి మా ప్రధానోపాధ్యాయులు వీరి ఆధ్వర్యంలో నేను పనిచేస్తున్నట్టే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పిల్లలని విడలేకపోతున్నాను నేను, కాబట్టే పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అదేవిధంగా ఒకసారి నేను రిటైర్ కాకముందే హైదరాబాద్లో నేను నడిచిపోతుంటే ఫుట్పాత్ తీసుకెళ్ళి నడిచిపోతున్నా, కొంచెం ఫుట్పాత్ దగ్గర ఒక కారు దూసుకొచ్చింది నా మీద వస్తుంది. నేను యాక్సిడెంట్ అవుతాను భయపడ్డా. ఉరికొచ్చి నా ముందట ఆపేసిండు. నాకు కోపం వచ్చింది, అరే ఇట్లా ముందుకొచ్చి ఆపుతుంది నడవకుండా అని. అందులో నుండి దిగి నమస్కారం చేసి మేము మీ విద్యార్థిని సార్ అని చెప్పి అంటే నాకు దుఃఖం వచ్చింది, కట్టి నుండి నీరు వచ్చింది. సార్ నేను ఇక్కడ పనిచేస్తున్నా, ఆఫీసర్గా పనిచేస్తున్నా అని చెప్పి అభివందనాలు చేసిండు. సార్ మిమ్మల్ని లిఫ్ట్ చేస్తా రండి అంటే నాకు దుఃఖం వచ్చి వద్దు బాబునే ఇదే ప్రాంతం అన్న కానీ బలవంతంగా రెక్కలాగి ముక్కుని కట్టుకొని తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి 5 కిలోమీటర్ల దూరాన్ని తీసుకుపోయి వదిలి వచ్చిందంటే నాకు ఆ రోజు అది మా గురువుల యొక్క, అందుకే అంట గురువు అనేది ఉపాధ్యాయ అనేది నాకు ఒక వరం అని భావిస్తా. ఉపాధ్యాయ పదవి లభించిన వాళ్ళందరూ కూడా అది భగవంతుడి ఇచ్చినటువంటి వరంగానే ప్రసాదించినట్టు అనుకోవాల్సిందే. ఇంకొకటి నా జీవితంలో ముఖ్యంగా నాకు విద్యార్థులు నిజంగా కూడా సమ్ స్టూడెంట్స్ ఆర్ డిసీవింగ్ దేర్ పేరెంట్స్. వై? బికాస్ దే ఆర్ సో మెనీ కాలేజెస్ హియర్, ఎవ్రీ కాలేజెస్ ఆర్ వెరీ ఫైన్, బట్ ఫ్రమ్ హియర్ మంచిర్యాల్ అండ్ బెల్లంపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ students are going to study intermediate to Hyderabad. Why they are going to enjoy the city only? Some students are, not about all students I am saying, some students have to enjoy their city and they are visiting and cinemas, all those are making friends. So such kinds of there are some. అటువంటి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను మోసేస్తున్నారు. బికాజ్ యూ సీ స్టూడెంట్స్ పేరెంట్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ ఆన్ దేర్ స్టూడెంట్స్. దే ఆర్ డ్రీమింగ్ అబౌట్ దేర్ స్టూడెంట్స్ లైఫ్, బట్ సమ్ స్టూడెంట్స్ ఆర్ డిసీవింగ్ దేర్ పేరెంట్స్. కాబట్టి నేను ఈ విషయాన్ని నేను పిల్లలకు చెప్పాను. మీరు ఇట్లా మీ పిల్లలు మీ తల్లిదండ్రులు మీ మీద కలలు అన్నారు, అలా కళలను మీరు రుజువు చేయాలి, తప్పకుండా బాగా చేయాలని చెప్పాను. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఎంతో డబ్బు పిల్లల కోసం గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నప్పుడు కూడా పిల్లలను ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్నారు డబ్బులు పెట్టి. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ మంచి భవిష్యత్తు రావాలనే కదా కలలు అనేది, కానీ కొంతమంది ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం లేదు. అదేవిధంగా విద్యార్థులు కొందరు చదువు అంటే ఇష్టపడలేరు, ఈ కాలంలో కూడా చదువుతలేరు, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారి గురించి నేను అన్నా ఏం రాసినంటే, చదివేరా అన్నిటికీ మూలం, చదివేరా అన్నిటికీ మూలం, ఆ చదివే లేని నాడు నేడు బ్రతికే శూన్యం, బ్రతికే శూన్యం, బ్రతికే శూన్యం. చదివేరా అన్నిటికీ మూలం, తోడు నీడరా, ఆ తోడు నీడ నీవు వదలుకోకురా. ఎదిగిపో ఎదిగిపో ఎదిగిపో, అంతులేని దూరాలకు ఎదిగిపో. వీళ్ళు రోజు స్కూల్కి వస్తున్నారు అంటున్నారు, అసలు ఎక్కడో డ్రాప్ అవుతున్నారు, రెగ్యులర్గా స్కూల్కి రావడం లేదు. అట్లా విద్యార్థులు మ్యాథ్స్ భార్గవ సార్ అని మేము అనేవాళ్ళం, వాళ్ళు గుర్తుంచుకొని సార్ను పిలుస్తున్నారు. మరి భార్గవ సారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సార్, distinguished and prominent personalities on the dais, and my dear students, life is mixed with little kind of enjoy and plenty of sorrows. We don't know when we get happy, when we get unhappy, but always we have to search what we have to search. Let us oak the plants on yesterday's ashes. It is not exaggerate. I would like to say one thing.
the 87 10th class students are most genius students. Especially, I have taught so many batches, but in those most special batches, 87, 88 SSC batch. It is not easy to say who is genius. All are genius students in different and varied societies, fields. I would like to say here a different thing. Now you have become parents. First of all, you have to check what is the hidden streak you are finding in your children. According to the genetics, the hidden streaks would be executed in our children. Sometimes your children may not listen your words. Then you have to think, in that age, what I have done. In that class, how I have behaved. Then you have to communicate your children. So many great philosophers said that knowledge is power, but it is wrong. Because the God has given same brain and same memory power, same knowledge to everybody. Utilizing knowledge is power. Everybody has knowledge, but utilizing is important. If there is no utilization, how could you develop in your life? How could you give suggestions to your children? So, utilizing power is most important. Utilizing knowledge is most important. It would become a power. By that power, you can, we can, I can, everybody can achieve anything. Money can buy books, but not knowledge. Money can buy medicines, but not health. Money can buy clothes, but not fairness. Money can buy anything, but nothing. If we are in the feeling of money, the knowledge is more important and greater than the money. So that being celebration of life is most important. We have so many hurdles, we have so many adversities. Every day we are feeling different type of feelings. But we have to celebrate it. Celebration of being life is most important. And the greatest thing is, there is some variation between, if you are doing good things, the total universal would recognize you. So, you have to think, what is your ambition when you are in 10th class? Now you have to think, what is your future? You may not think on that time. But the future is designed by the God. Already designed. Just the teachers, that means we decorated it. Your future is designed by the God according to your ambitions. The teachers, what is a teacher? Teacher is a guide. He could show only the way. It is big, but it is a mistake. We have to correct it. We have to correct ourselves only. Need not to take advices from others. We have to think. We have to correct it. These bad students are
more inspirational students. I would like to give one example. In 87, 88, maths exam is paper 1 for 37 subject and object for 13 marks. I insisted the children, actually they have to write the exam in 2.5 hours. I persisted the children to write the exam in 30 minutes only. By that instruction, maybe here 40 to 50 students are there. Maximum of 20 students wrote the exam in 30 minutes time and they got full marks. According to theorems, when I explained on the board, then I would motivate the children. They have to explain the theorem immediately. Without reading, without practicing, they have to explain on the board. Number of students. I wouldn't able to say all their names, but each and every students. So many students reached their goals. But we have done a little for you. You are doing to elevate us in the society. After 30 years means it is a very long time.